ఇది చారిత్రకంగా మనము హైదరాబాద్ సిటీని చూస్తే దాదాపు మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక సీనరీ అనుకుందాం. అంటే మరి ఈ 3000 మీద ఏవైతే వాటర్ బాడీస్ ఉండేనో, అంటే హెచ్ఎండి పరిధిలో అనుకుందాము. మరి వాటి యొక్క కండిషన్ అనండి, అవి ఒరిజినల్గా కూడా ఏ విధంగా ఇక్కడ ఉపయోగమైనాయి అంటే, నేను పటాన్చెరు ఏరియాలో పిహెచ్డి చేసిన. అక్కడ చాలా బ్యూటిఫుల్ గొలుసు కట్టు చెరువులు అని అంటాము. ఒక చెరువుకి ఇంకో చెరువుకి అనుసంధానం అయ్యి, నేను అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వెళ్ళి కూడా స్టడీ చేస్తే మనకు అశోకుని టైమ్స్ నుంచి కూడా అక్కడ జనావాసాలు కంటిన్యూస్గా నిరంతరంగా, అంటే ఒక సస్టైనబుల్ అగ్రికల్చర్ అనండి. సో ఇవన్నీ ఉన్నాయని తెలిసింది. అంటే ఇంత బ్యూటిఫుల్ వాటర్ బాడీస్ అటు అన్ని రకాల మనకు రాజ్యాలు ఉన్నప్పుడు, రాజులు ఉన్నప్పుడు అట్లా అందరు నిరంతరంగా చేసుకుంటూ లేరు. ఎవ్వరు కూడా ఒకటి దాన్ని సమర్థత కానీ లేదా ఒకదాన్ని డ్యామేజ్ చేసి ఉన్న దాఖలాలు లేవు చరిత్రలో. ఏ రాజు కూడా, ఇంతకుముందు ఎవరు కట్టినా సరే అవి ఇక్కడున్న సెక్యూరిటీ అనండి, ఈవెన్ మనకు గుళ్ళు గోపురాలు ఇవన్నీ చూస్తే ఒక ఇండికేషన్ ఇండైరెక్ట్గా, అంటే అక్కడ అంత రిచ్నెస్ ఉంది కాబట్టి మనకు ఇండైరెక్ట్గా అవన్నీ కనబడతాయి ఒక రకంగా. సో మరి ఓవరాల్గా ఒక రకంగా ఇరిగేషన్ అనండి, అటు త్రాగునీరు అనండి, లేదా యూటిలిటీస్ మనుషులకు అటు స్నానాలు చేయడం, బట్టలు ఉతకడము, మరి ఏమన్నానండి అన్ని రకాల వాటికి కూడా ఒక విలేజే ఒక నీటి దగ్గర ఉంటుండే. పొద్దుగాలు ఇస్తే పశువులు, పిట్టలు, అన్ని జీవాలు. నా చిన్నప్పుడు కూడా హైదరాబాద్లో ఇట్లాంటి పరిస్థితులే చూసిన. నేను ఆల్మోస్ట్ వాళ్ళు పెరిగింది కూడా ఒక వాటర్ బాడీ పక్కనే. సో ఇంత రిలేషన్షిప్ ఉన్న ఒక కల్చరల్ ఎంటిటీ, ఒక హిస్టారిక్ థింగ్, తర్వాత ఒక సిస్టమేటిక్ నెట్వర్క్, అన్నీ కూడా ఇంటర్ రిలేట్ అయి ఉంటుండే, ఇవన్నీ కనెక్టెడ్ అయి ఉంటుండే, ఒక డ్రైనేజ్ వ్యవస్థ ఉండే. మరి ఇవన్నీ కూడా డ్యామేజ్ కావడానికి లేదా కరెంట్ సిచ్యువేషన్ కావడానికి ఈ 75 ఏళ్ళు అని నేను అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మోర్ ఎకాలజికల్ డిస్ట్రక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇది బేసికల్గా ఇన్సెన్సిటివ్నెస్. రెండోది డిపెండెన్స్ ఏముంది, ఇప్పుడు ఒక పట్టణం అయినాక ఇరిగేషన్ ఏడున్నది, అయిపోయింది కదా, ఇప్పుడు ఇండ్లు కదా ఉండాలి. చుట్టుముట్టు ఇండ్లు అయినాక మనము బేసిన్ అనేది అర్థం చేసుకోవాలి. వాటర్ షెడ్ అండ్ బేసిన్స్ అని అంటాం. అందులోకి నీళ్ళు వచ్చుడే బంద్ అయినప్పుడు ఆ వాటర్ బాడీ యొక్క ఎగ్జిస్టెన్స్, ఎస్పెషల్లీ నేను చెరువులు, కుంటలు వీటి గురించి అంటున్నాను, ఎగ్జిస్టెన్స్ అనేది ఇంపాసిబుల్. అయినా ఇప్పుడు అవి నీళ్ళు మొత్తం ఇయర్ లాంగ్ ఉంటున్నాయి అంటే డ్రైనేజ్ నీళ్ళని అందులో వేసి మనం వాటర్ బాడీ అంటున్నాం. ఇది ఎంతవరకు లాజిక్ నాకు అర్థం కాదు. అందులో ఉన్న జీవ వైవిధ్యం, హుస్సేన్ సాగర్ నేను స్టడీ చేసినప్పుడు అక్కడ హిస్టారికల్గా ఎన్ని రకాల చేపలు ఉండే, 100 రకాల చేపలు ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఎన్ని చేపలు ఉన్నాయి, అందులో ఎన్ని పిట్టలు నిజంగా వస్తాయి, మైగ్రేటరీ బర్డ్స్ ఎన్ని వస్తాయి, ఏమైనా తాబేళ్ళు కానీ దాని చుట్టూ ఉన్న పాములు కానీ ఎన్నో ఉండే. సో అవన్నీ ఎక్కడ పోయినాయి? సరే అవన్నీ లేవు అని అంటే దాని అర్థం ఓన్లీ మనుషులే ఉండరు అని అంటే దాని అర్థం ఏంటి? ఈవెన్ మనుషులకు కూడా అది సూటబుల్ కాదనేది పాయింట్ కదా. ఇక్కడ ఒక వాటర్ బాడీ అనేది లిమనాలజీ అనే దాని కింద వస్తుంది. ఎస్పెషల్లీ స్టడీ ఆఫ్ లేక్స్ కానీ, ఈ రిజర్వాయర్స్ కానీ, ట్యాంక్స్ కానీ, అక్కడ మనకు టోటల్ ఎకోసిస్టమ్ ఉంటుంది. నీళ్ళ లోపట ఉండే చెట్లు ఉంటాయి, నీళ్ళ బయటికి వచ్చే చెట్లు ఉంటాయి, నీళ్ళ మీద ఉండే చెట్లు ఉంటాయి. అట్లనే జీవాలు కూడా మొత్తం నీళ్ళల్లో ఉండేటివి ఉంటాయి, నీళ్ళ మీద ఉండేటివి ఉంటాయి, మళ్ళీ అటు ఇటు ల్యాండ్ మీద నీళ్ళల్లో ఉండేటివి ఉంటాయి. తర్వాత ఇసుక కూడా ఉంటుంది. ఇసుకనైతే మొత్తం అన్ని చోట్ల మాయం చేసేస్తారు. మినిమం ఇసుక ఉంటే అది ఫిల్టర్ చేస్తుంది. ఈవెన్ పొల్యూటెంట్స్ రావాలన్నా ఒక వాటర్ బాడీలకు అది పొల్యూషన్ అంతా కంట్రోల్ చేస్తుంది, ఒక రకంగా ఫిల్టర్ చేస్తుంది.
ఫోర్ షోర్ అని అంటాం. ఏడున్నది షోర్ అనేది? ఏడున్నది అసలు? సో ఎస్పెషలీ నెక్లెస్ రోడ్లని మనం కట్టినప్పుడు అసలు ఇది నెక్లెస్ రోడ్ అనేది ఏడికించి వచ్చిందో తెలియదు. అయితే చుట్టుముట్టు మనకు వాటర్ బాడీ చుట్టూ అది కూడా కొంచెం వదిలేసి మధ్యలోకించేసి తర్వాత రోడ్ అవతలంతా ఏమన్నా చేసుకొని వదిలేసి యాక్చువల్గా రోడ్లు అఫీషియల్గా వేయడమే ఒక పెద్ద తప్పు కూడా అయింది ఇండైరెక్ట్గా. దాన్ని లీగలైజ్ చేసినట్టు అయింది బయట ఉన్నదంతా. సరే రీసెంట్గా 2013, 14, 15 సర్వేలు చేస్తారు కానీ మరి అంతకుముందు కూడా ఎంక్రోచ్మెంట్స్ అని అది కూడా సర్వేలు ఏడ కనబడుతుంది ఇప్పుడు. ఈవెన్ ఒకవేళ కన్స్ట్రక్షన్ ఎసెన్షియల్ అని అన్నప్పుడు కూడా కాంక్రీట్ చేయొద్దు అనేది ఒక రూల్ ఉన్నది. టెంపరీ స్ట్రక్చర్స్ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంటే ఒక రోడ్ వేయాలి అంటే స్టీల్ స్ట్రక్చర్ కట్టమంటారు. డైరెక్ట్ కాంక్రీట్ వేసేది ఆడ చేయొద్దు అన్నట్టు. మోస్ట్ ఎసెన్షియల్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ చేసినప్పుడు కూడా అలాంటివి ఉంటాయి. ద టోటల్ ఎకోసిస్టమ్స్ అనేది ఏదైతే ఉండాలనో ఈవెన్ మూసీ కూడా, మూసీకి క్యాచ్మెంట్ ఏరియా బాగుంది. 111 అనండి, లేకపోతే ఒరిజినల్ నిజాం గారి ఆలోచనలు అనండి, అంటే త్రాగునీరు మనకు ఉండాలి కాబట్టి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఉండాలి కాబట్టి నీళ్ళ నీడ ఆపకుండా డైరెక్ట్ అటు అనంతగిరిలో పడ్డ నీళ్ళు ఈ చెరువులలోకి వచ్చేయాలి, ఆడ నుంచి మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనేది ఉండే. అందుకని అక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు ఈవెన్ గవర్నమెంట్స్ కూడా ఇండస్ట్రీస్ రానియకుండా, అర్బనైజేషన్ కాకుండా, ఈవెన్ అవుటర్ రింగ్ రోడ్ కూడా చూస్తే అది ఎక్స్టెన్షనే కాలే. అదే రీజన్. అక్కడ స్ట్రైట్ ఉంటుంది మొత్తం అవుటర్ రింగ్ రోడ్, ఒక సర్కిల్ లాగా ఉంటుంది. మన ఈ యొక్క యాపిల్ కంప్యూటర్స్ వాళ్ళ యాపిల్ లెక్క ఇది ఆడ కట్ అయినట్టు ఉంటుంది. అదొక రీజన్ 111. మళ్ళీ అది అవుటర్ రింగ్ రోడ్ వేసినాక దాని లోపల యూతలకున్నదంతా కూడా అవుటర్ రింగ్ రోడ్ దాకా కట్టుకోవచ్చు అని ఉల్టా రూల్ పెట్టుకోరు. అదంటే పబ్లిక్ కోసం ఎసెన్షియల్, అది నాన్ నెగోషియబుల్ అని స్టిల్ అవకాశాలు ఉండే. అంటే దూరంకి ఏం చేసేది కూడా అవకాశం ఉండే. మనకు సర్కిల్ కొంచెం పెద్దగా చేసుకుంటే అయిపోతుండే. సరే, ఫర్ ఆల్ అదర్ కన్సిడరేషన్స్ వేసారు అనుకుందాం. సో ఓవరాల్గా అందులో వచ్చే ఇప్పుడు నీళ్ళు, చెట్లు, జీవ వైవిధ్యం, అది నది అని ఎవరు అనరు. మామూలుగా నీళ్లు చూస్తే పైసే బుద్ధి కావాలి. ఇది ట్రెడిషనల్గా ఉంది. ఇప్పటికి చూస్తే కొంతమంది గోదావరి మీదనో కృష్ణ మీదనో పోతుంటే ట్రైన్లో పోయినా బస్సులో పోయినా ఒక పైసా తీసి నీళ్ళల్లో వేస్తారు. అది ఎందుకు వేస్తారంటే ఒక పవిత్రత అని అనుకుంటారు. ఈవెన్ అందులో స్నానం చేస్తే కూడా మనకు ఆరోగ్యమే కాదు పుణ్యం కూడా వస్తుందని అనుకుంటారు. మరి మూసీ నదిలో కూడా అలాంటి ఆలోచన వస్తుంది ఎవరికన్నా? ఇప్పుడైతే దాదాపుగా దానికి వర్టికల్ గార్డెన్స్ అని పెట్టేసి కనబడకుండా చేస్తారు మూసీయే. మనం దాపెట్టుకోనికే లేవు. ఆ ఫెన్సింగ్ చేసుడేందో నాకు అర్థం కాదు. ఇదేం సుందరీకరణ? నీళ్ళని చూడనికే పోతాము, నీళ్ళల్లో దిగనికే పోతాము, నీళ్ళల్లో ఈత కొట్టనికే పోతాము, నీళ్ళల్లో బోటింగ్ చేయనికే పోతాము. మనుషుల్ని నీళ్ళకి దగ్గర చేస్తే కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మనుషుల్ని ఎలగొట్టుడు లేకపోతే నీళ్ళకు దగ్గర పోతే సూసైడ్ చేసుకొనిక పోతురేమో అని అనుమానంతో మళ్ళీ పోలీసులు వెంటకు వచ్చినట్టు ఉంటుంది ఇవాళ రేపు. అంటే మనము ఆ వాటర్ క్వాలిటీ నిజంగా పెంపొందించి తప్పేముంది? అదే ఫారెన్లో చూస్తే ఎవరైనా కానీ ఒక వాటర్ బాడీ ఏదైనా ఉండని, ఒక చిన్న రివర్ ఉండని, స్ట్రీమ్ ఉండని, ఒక లేక్ ఉండని, పాండ్ ఉండని, వాళ్ళు వీకెండ్ వస్తే పోతారు, వాళ్ళ ఓన్ బోట్ తీసుకుంటారు, 4 చక్కర్లు కొడతారు, ఇంటికి పోతారు. అంటే జనాలకు మన కామన్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో దానికి యాక్సెస్ అనేది మనం పెంపొందిస్తే దాన్ని డెఫినెట్గా క్వాలిటీ గురించి ఆలోచన చేస్తారు. దూరం నుంచి సెల్ఫీలు తీసుకోవడము, ఫోటోలు తీసుకోవడము, గలీ నీళ్ళు కూడా బాగానే కనబడతాయి దూరంకించి. నాకు తెలిసి హుసేన్ సాగర్లో ఎవరైనా దుంకుతే వాళ్ళకి ఈత వచ్చినా ఎందుకు పోతురని నాకు అనుమానం ఏంటంటే ఆ పొల్యూషన్ అంతుంది. ఈవెన్ నేను కూడా పర్సనల్గా ఒకసారి అటు కుకుట్పల్లి నుంచి వచ్చే ఒక నాలా ఉంది, అటు సైడు బురదలు ఇరికిపోయినా, స్టడీ చేయడానికి పోతే ఇరికిపోయినా, దగ్గరకు పోతే కానీ తెలియలేదు ఆడ ఎంత ప్రాబ్లం ఉందని. సో ఇట్లా మనము అంటే ఒక వాటర్ బాడీని కంప్లీట్గా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అసలు వాటర్ బేస్డ్ సివిలైజేషన్సే ఉన్నాయి ప్రపంచం మొత్తంలో.
ఇప్పుడు ఏడున్న నీళ్లు మాకు తెచ్చి పోస్తారని చెప్పి గుట్టలెక్కుతారు జనాలు, కానీ నీళ్ళకు దూరం ఉన్నోళ్ళు ఎవరు కూడా నాగరికత అనేది గుట్టలేదు. మనుషులకి పవర్ ఏందనంటే నీరు. ఈవెన్ ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా, ఈవెన్ తెలంగాణ గురించి స్టేట్ కావాలనే ఆలోచన చేసినప్పుడు నీళ్ళే కదా. నీళ్ళంటే ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ద క్వాలిటీ ఆఫ్ వాటర్ ఆల్సో డిఫైన్స్. నల్గొండలో జియాలజికల్ ప్రాబ్లం ఫ్లోరోసిస్ లేదా గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ అతిగా చేసినప్పుడు ఒక ప్రాబ్లం ఉండే. అంటే క్వాలిటీ ఆఫ్ వాటర్ మంచి లేకపోతే ఎంతమంది సఫర్ అయ్యారు. అదొక ఇండస్ట్రియల్ పొల్యూషన్ కూడా కాదు, ఒక జియాలజికల్ ఇష్యూ. మరి ఇక్కడ క్వాలిటీ ఆఫ్ వాటర్ని మనం ఎందుకు ఫోకస్ చేస్తలేము? నిమజ్జనం చేస్తాం, సరే అందరు స్నానాలు చేసి రండి, నిమజ్జనం చేయండి, అదే నీళ్ళల్లో స్నానాలు కూడా చేసి ఇంటికి రండి, అప్పుడు కదా పుణ్యము. ఎవరైనా గంగా నదికి వెళ్తే గంగలో స్నానం కూడా చేసి వస్తారు కదా. సో ఏ నీళ్ళల్లో అయితే గణేషుని వేయాలనుకుంటారో స్నానం చేసి రండి, అప్పుడు డెఫినెట్గా ఆలోచన మొదలవుతుంది. లేదు లేదు మనం ఈ నీళ్ళని మంచి చేయాలి, అప్పుడే దేవుణ్ణి వేయాలనేది కూడా ఆలోచన వస్తుంది. సో ఈ యొక్క కాన్షియస్నెస్ ఒక వాటర్ బాడీ మీద, దాని ఎకోసిస్టమ్ మీద, అవి ఎట్లుంటే నిజంగా మనకు పనికొస్తాయి, దాని హెల్త్ ఎట్లా మనం ఇంప్రూవ్ చేయొచ్చు, లోకల్ స్కూల్స్ కాలేజెస్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి స్టడీస్ చేయించి ఈ యొక్క కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా పెంచి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా రిలేషన్షిప్ సంబంధాలు పెంపొందించి అప్పుడు మనము ఈ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనండి ఇప్పుడు ఆలోచన చేసేటివన్నీ కూడా చేయాలి. సో ప్లానింగ్ కూడా చాలా ముఖ్యము. అందులో ఫ్యూచరిస్టిక్ కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మన కోసమే డెవలప్ చేస్తలేము, మనము వచ్చే తరాలకు కూడా ఒక మంచి ఒక చరిత్రల పాతోళ్ళు ఆ చెరువులు దోబి చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడు మనల్ని చెరువుల్ని మూసి చరిత్రహీనులవుతారు. అట్లా కాకుండా ఇప్పుడు ఏ డెవలప్మెంట్ అవుతుందో అందులో ఐ థింక్ మరొక చరిత్ర సృష్టించడానికి కొన్ని తరాలు మనకు ఒక మంచి అవకాశం ఉన్నది. ఈ యొక్క టోటల్ వాటర్ బాడీస్ అనండి అన్నీ కూడా చెరువులు, కుంటలు, నాలాలు, ఈవెన్ నది, ఇది ఒక కామన్ పూల్ రిసోర్స్, అంటే అందరికి సంబంధించిన ఒక ఉమ్మడి ఆస్తి. మరి ఈరోజు దీన్ని చాలామంది ఎంకరేజ్ చేసి, ఎస్పెషల్లీ ఈ ప్రైవేట్ ఏజెన్సీస్ అనండి, రియల్ ఎస్టేట్ ముఠాలు అనండి, వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసి ఇది మాది అని అంటారు. ఇటు పర్యావరణ పరంగా అటు సుస్థిరత పరంగా ఇది చాలా పెద్ద కన్సర్న్ అందరికీ కూడా. అయితే ఇందులో ఇంకొక కారణం కూడా ఉంది. సిటీ అనేది ఎక్స్పాండ్ కావాలి. హైదరాబాద్కి ఏం సముద్రం అడ్డం లేదు, ఏం రెస్ట్రిక్షన్ లేదు, ఔటర్ రింగ్ రోడ్ కూడా వచ్చింది, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా పెరిగినాయి. మరి జనాలు కదలాలి, ఆన్నే నేను ఈయనే ఉంటా, ఈ యొక్క పొల్యూటెడ్ వాటర్ పక్కనే ఉంటా, ఈయనే ఇల్లు కట్టుకుంటా అని చాలామంది వరదలు వచ్చినా ఆలోచన లేదు. 2 రోజులు పోతారు, మళ్ళీ వస్తారు, అదే ఇంట్లో ఉంటారు. రోజు పొల్యూషన్ వాసన వచ్చినా, ఆ భరించరాని స్మెల్స్ వచ్చి అనారోగ్యం పాలైన, డెంగీ లాంటి రోగాలు వచ్చినా, సో అక్కడనే ఆ ఎంక్రోచ్మెంట్ అనేది నిరంతరంగా సాగుతున్నది. అట్లనే మన ఎన్ఫోర్స్మెంట్ లేదా లీగల్ రెగ్యులేటరీ వాళ్ళు, సో వాళ్ళు కూడా ఇన్ఎఫిషియెంట్గా ఉండడం మూలాన మనకు ఇది ఇంకా సాగుతూనే ఉన్నది. ఇందులో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనండి. సో టోటల్గా మనకు అక్కడ ఉన్న నీళ్లు కూడా చెరువులా లేకుండా కొన్ని నీళ్ళతోటి ఏదో అట్లా కనబడుతున్నాయి, లేదా కొన్ని చోట్ల నీళ్ళే కనబడతలేవు. ఇందులో కొంతమంది పొలిటీషియన్సే ఎంక్రోచ్మెంట్లో ముందటుండి, లేదా వాళ్ళే వేరే వాళ్ళు చేస్తే కూడా వాళ్ళ దగ్గర ఏదో కక్కుర్తి పడి దాన్ని చూసి చూడనట్టు వదిలేయడము. తర్వాత అవేర్నెస్ చేయాల్సిన అవసరం వీళ్ళందరికీ ఉంది. ఒక మ్యాప్ పెట్టండి, ప్రతి వాటర్ బాడీ దగ్గర మ్యాప్ పెట్టండి. ఒక రైల్వే ట్రాక్ ఎట్లయితే మనము అటు ఇటు వాళ్ళు రాళ్ళు పెట్టి కలర్ వేసి
దాని మీద పేరు కూడా రాసి పెడతారు. బఫర్ జోన్ ఉంటుంది, రైల్వే ట్రాక్కి అటు ఇటు ఉంటుంది. సో అంతా కూడా మా ఏరియా అని చెప్పి అక్కడ క్లియర్గా పెడతారు అక్కడ. సో అలాంటి బోర్డులు పెట్టాలి. ఈవెన్ గూగుల్ మ్యాప్స్లో కూడా బై డిఫాల్ట్ ఒకటి ఏదైతే సర్వే చేసినామో మ్యాప్స్ అన్నీ ఆ లేయర్ రెడీగా ఉండాలి. ఇట్లా టిక్ కొడితే మన మ్యాప్లో వచ్చి పడాలి. కావాలంటే ఒక యాప్ డెవలప్ చేసి మొబైల్ ఫోన్ బేస్డ్ యాప్ ఇచ్చేయాలి. ఇవన్నీ పాసిబుల్. అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పనేం కాదు. నీకు తెలియదా తెలియక చేసినా అట్లయింది ఇట్లయింది అనే బదులు ఐ థింక్ అటు గవర్నమెంట్ సైడ్ కూడా ఈ ట్రాన్స్పరెన్సీ అనేది పెంపొందించాలి. చాలామందికి ఇన్ఫర్మేషన్ తోటే అది హోల్డ్ చేసుకోను చెప్పకను దాంతో వాళ్ళు జీవించాలని అనుకుంటారు. ఈవెన్ ఎవరన్నా చుట్టం వచ్చినా వాళ్ళు గూగుల్ మ్యాప్ చూస్తే అందులో డైరెక్ట్ వీళ్ళు ఎంక్రోచ్డ్ దాంట్లో ఇల్లు కట్టుకురా అని అంటే ఆ చుట్టం వచ్చి అంటాడు, అరే నువ్వు నీళ్ళల్లో కట్టుకున్నావు, ఎఫ్టీఎల్లో నువ్వు బఫర్ జోన్లో కట్టినావా అని అనుకుంటే ఇంటికి వస్తాడు. అప్పుడని వీళ్ళకి అర్థమవుతుంది కదా. సో అట్లీస్ట్ ఎందుకు ఈ మాటవాడు ఇదంతా ఎట్లయినా ఖర్చు పెట్టేది పెడుతున్నాము, లాస్ ఎందుకు కావాలి, మనము ఎప్పటికునేది లీగల్ ఇష్యూయే, చీప్గా దొరికిందని ఏడన్నా ఉంటారు. అయితే లేదా ఎవరో అమ్మిరు నాకు తెలియదు, నేను కొన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, నా దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి. వాటర్ బాడీ మనకంటే కొన్ని వందలేళ్ళ నుంచి ఉన్నది. అది కూడా ఒక లివబుల్ ఎంటిటీ లాగా ఎందుకు చూడరు? నిన్న మొన్న పుట్టిన వాళ్ళకే నాకు అన్ని అధికారాలు ఉన్నాయంటే మరి దానికి ఎంత అధికారం ఉండాలి? ఇన్నేళ్ళ నుంచి ఎగ్జిస్ట్ అయ్యి ఉండి ఎంతోమందికి సర్వ్ చేసింది. ఈరోజు దాని దుస్థితికి మనం కారణం అన్నప్పుడు అందుకే ముంచుతుందేమో అప్పుడప్పుడు కట్టలు దిగుడు, ముంచుడు. ప్రకృతి ఎవరినేమో వదలది. ఒక్క దిక్కు మనము ఈ యొక్క చెరువులు కుంటల్ని మట్టి నింపి గుట్టలు చేస్తే ఇప్పుడు ఏమైంది, మన రోడ్లేమో కట్టలేని. ఈ రోడ్లు వేసే వాళ్ళు రెగ్యులర్గా దాన్ని హైట్ పెంచుకుంటూ పోతారు. కాలనీలన్నీ జలమయం అనే ఒక పదం అంటాం. కాలనీలన్నీ కుంటలైనవి లేదా చెరువులైనవి. ఏ వర్షం పడ్డా ఏడ చూసినా ఇదే చరిత్ర. నేనంట ఎన్ని వాటర్ బాడీస్ ఉండిన హైదరాబాద్లో అన్నీ ఎక్కడ పోలేదు. ఓన్లీ టెంపరీ వాటర్ బాడీస్ లెక్క మనకు పెద్ద వర్షాలు పడ్డప్పుడు డైరెక్ట్ కనబడుతుంది, వచ్చి ఎండన్నా చూడవచ్చు అని అంట. సో అట్లా ప్రకృతిలో దాని మెథడ్ దానికి ఉంటాయి. ఎట్లా ఫ్లష్ అవుట్ చేయాలనేది కూడా ఉంటుంది. దానికి కనికరం ఏమి ఉండదు. అది దాని స్పేసు. అంత వర్షం పడ్డప్పుడు అంత నీళ్లు ఎన్నో దగ్గర పోవాల్సిందే. నాకు సంబంధం లేదని నీకు ఉండదు. ఇంట్లోనే ఉంటారా, ఇందు రోడ్డు మీదకి వెళ్తారు కదా. అంటే వాటర్ బాడీకి దూరం ఉన్న వాళ్ళు అనుకోవచ్చు. ఎప్పుడైనా అందరు రిస్కులు ఉంటారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం క్యాచ్మెంట్ ఏరియా అని అంటాం. అంటే ఈ యొక్క సబ్ బేసిన్స్ అనండి, బేసిన్ అనండి, అందులో ఉండే డ్రైనేజ్ వ్యవస్థ, ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్స్, సెకండ్ ఆర్డర్ స్ట్రీమ్, థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ అని ఇట్లా ఉంటాయి. మొత్తం మన చెట్టుకు వేర్లు ఎట్లయితే ఉంటాయో అట్లా మొత్తము నీళ్లు రావడానికి సన్న వేరు నుంచి లావు వేరు, లావు వేరు నుంచి అట్లా ఫైనల్గా చెట్టు ఒక కాండానికి అన్ని వేర్లు కనెక్ట్ అవుతాయి. సో మనము ఈ వాటర్ బాడీస్ అనేది మధ్య మధ్యలో అంటే రివర్కి ఈ అన్ని డ్రైనేజ్ సిస్టమ్ కనెక్ట్ అయ్యే లోపల మనము ఈ ట్యాంకులు అనండి, రిజర్వాయర్లు అనండి, తెలుగులో అయితే చెరువులు కుంటలు ఇట్లా అంటాం, అవి మనం కడుతున్నాం అడ్డం ఆ పనికి కొంచెం. అయితే ఇప్పుడు టోటల్గా కూడా ఏ చెరువుకి కూడా క్యాచ్మెంట్ ఏరియాలో ఒరిజినల్గా అయితే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో ద ఆర్డర్ ఆఫ్ స్ట్రీమ్స్ అన్నామో అవన్నీ లేవు. మేజర్గా అయితే డ్రైనేజెస్ ఉన్నాయో అవే మిగిలిపోయినాయి. మరి ఇప్పుడు మిగతా సన్నవేర్లు అవన్నీ ఏందనంటే మన ఇళ్ళకి వచ్చే డ్రైనేజ్ పైపులే దానికి వేర్లు అయినాయి ఉల్టా. దాంతో అవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఇంకా నీళ్లు పెరిగినాయి. కొన్ని కుంటలు అయితే ఎండిపోవాలి. మామూలుగా రూల్ ప్రకారం ఏంది, ఏ చెరువు కుంటైనా కానీ 100% ఎప్పటికీ నీళ్ళు ఉండయి. అది చాలా రేరు, పెద్ద పెద్ద వాటికే ఉంటుంది. మిగతా అన్నీ ఏం కావాలి, వర్షాలు పడ్డప్పుడు నిండాలి, ఎండాకాలం ఎండాలి, మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు నిండాలి. అప్పుడే కదా ఊర్లలో మనం చూస్తాం చాలామంది రైతులు సిల్ట్ అప్లికేషన్ అని ఆ మట్టి కూడా తీసుకెళ్ళి పొలాలలో వేసుకోవడము ఇవన్నీ చేస్తుంటారు. సో అలాంటి పద్ధతులు ఏడున్నాయి మనకు? ఆ ఎండుడు లేదు, ఏం లేదు, ఎప్పుడు నిండుడే ఉన్నది. మళ్ళా చెత్త నిండి 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 ఎస్పెషల్లీ మనము చలికాలంలో అయితే ఆ కంపు కొడుతుంటుంది.
ఎందుకంటే ఎమిషన్స్ మీథేన్ అనండి, నైట్రస్ ఆక్సైడ్స్ అనండి, సల్ఫర్ అనండి, ఈవెన్ నేను చూసిన ఈ యొక్క ఎమిషన్స్ తోటి ఇది యాసిడ్ ఓ రకంగా. అక్కడున్న ఐరన్ ఏదైతే ఫ్రేమ్ ఉండేనో అది మొత్తము తినేసింది, రస్ట్ అయిపోయింది. అంటే క్రంప్లింగ్ ఇట్లా పట్టుకుంటే చేతిలోకి వస్తుంది. అంత డేంజరస్ ఉంటుంది. దాని చుట్టుపక్కల ఉండే జనాలకు కూడా తెలుసు వాళ్ళ బిల్డింగ్లలో సీకులు గీకులు అన్ని ఎట్లా రస్ట్ అవుతున్నాయి అనేది. సో అంత పొల్యూషన్ ఇంపాక్ట్ ఉంటుంది మనకు. సో ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ కూడా మరి ఈరోజు ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనే దాంట్లో ఆర్టిఫిషియల్గా వచ్చి చేరి ఈవెన్ ఎస్టీపీస్ ఇవన్నీ కూడా కొంచెం వరకు ట్రీట్మెంట్ అవుతుంది. కానీ 100% ఆ ట్రీట్మెంటు టు ద లెవెల్ ఆఫ్ డ్రింకింగ్ క్వాలిటీ అని మనకు డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. స్నానాలు చేసే క్వాలిటీ అని, డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ అని, అదర్ యూజర్స్ అని, లేదా చెట్లకు నీళ్ళు ఇవ్వచ్చు అనే దాంట్లో ఇరిగేషన్ క్వాలిటీ అని స్టాండర్డ్స్ ఉంటాయి. సో మళ్ళా వాళ్ళు ఎంత చేసినా కానీ ఎంత లోడ్ ఉందని అంటే మనకు దానికి తగ్గట్టు సరిపోతలేదు అన్నట్టు సిస్టమ్స్. అండ్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ కూడా. ఈవెన్ నీళ్ళు మనం నాగార్జున సాగర్కి తెస్తుంటే, లేదా అటు గోదావరి నీళ్ళు అనండి, సో అన్ని నీళ్ళు కూడా ఎంత ఖర్చు అవుతుంది మనకు పంపు చేయడానికి, ఎంత దాన్ని ట్రీట్ చేయడానికి అవుతుంది. ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ అఫేర్. ఇది సస్టైనబుల్ కానే కాదు ఫ్యూచర్లో. సో అట్లా క్యాచ్మెంట్ ఏరియాస్ అట్లీస్ట్ ఇప్పుడు మనకేముంది అవకాశము, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి వెస్ట్ నుంచి వస్తుంది మనకు దాదాపు ఎక్కువ మటుకు. ఇక మంజీరా నీళ్ళేమో గోదావరికి అటు మలుతాయి. సో వెస్ట్ నుంచి ఈస్ట్కి వస్తాయి. సో అక్కడి నుంచి వచ్చే ఈసీ లేదా ఈసా అంటాం, లేదా మూసి, సో ఇవన్నీ ఏవైతే ఉంటాయో పాయలు మనకు అనంతగిరి గుట్టకించి వచ్చేది. సో అక్కడి నుంచి మనం మొదలు పెడితే అక్కడున్న రైతులు కానీ, సో అక్కడ లోకల్గా ఈవెన్ విలేజెస్ కూడా చాలా పెరుగుతున్నాయి ఈ మధ్యన, పాపులేషన్ పెరిగి. సో టోటల్గా ఎఫ్లుయెంట్స్ అనేది లోడు ఈవెన్ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు వచ్చే లోపల కూడా పెరుగుతున్నది. అట్లే అక్కడ వాళ్ళు ఆపుకుంటే ఒక రకంగా మంచిది. ఏంటంటే అక్కడ లోకల్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. తర్వాత దెన్ ఆ నీళ్ళు అనేది మళ్ళీ స్లోగా ఇళ్ళకి రిలీజ్ అవుతాయి అనేది ఒక ఆలోచన. కానీ అక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ చాలా పెరుగుతున్నది. నేచురల్ అది, ఎందుకంటే హైదరాబాద్ దగ్గర ఉన్నారు కాబట్టి అక్కడ డైరీ అనండి, ఫ్రెష్ వెజిటేబుల్స్ అనండి, పూలు అనండి, లేదా రకరకాల పంటలు అనండి, ఇది 3 పంటలు తీసే లెవెల్కి అక్కడ రైతులు ఉన్నారు. సో ఆల్రెడీ అక్కడ కూడా డిమాండ్స్ పెరుగుతున్నాయి. మరి ఇవన్నీ అవుతున్నప్పుడు మనకు టోటల్గా నీళ్ళు ఏవైతే ఇక్కడ ప్రవహించాలనో ఇది దాదాపుగా మనకు తగ్గుతుంది. కానీ ఇప్పుడు అయినా మూసీ నదిలో ఇరిగేషన్ పొటెన్షియల్ ఎందుకు పెరుగుతుంది అని అంటే మెయిన్ రీజన్ ఏంటనంటే ఈ టోటల్ మనం వాటరు బయటికేంచి గోదావరి, కృష్ణకేంచి, మంజీరాకేంచి కూడా అఫ్కోర్స్ మూసీ వాటర్ మనకు అప్ స్ట్రీమ్లో హార్వెస్ట్ చేసింది. అన్ని నీళ్లు కలుపుకొని మనకు టోటల్ ఫ్లో ఇన్ మూసీ రివర్ అనేది పెరుగుతుంది. మనకు డౌన్ ఈస్ట్కి వెళ్ళినప్పుడు, సూర్యాపేట అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పంటలు పొలాలు మనం ఆ రైతులను అడిగితే తెలుస్తుంది ఎన్ని నీళ్ళు వస్తుంది. కానీ వాళ్ళకు కూడా ఆ లెవెల్లో కూడా ద మోస్ట్ పొల్యూటెడ్ వాటర్ వస్తున్నాయి. వాళ్ళు వరి వేయాలంటే అసలు ఆ బియ్యం కూడా వాసన కొడుతుంది. ఈవెన్ చేపలు గీపలు ఏది పెంచినా కానీ అక్కడ ఏరియాది తిన్నోళ్ళు దాదాపు అనారోగ్యంగా ఉంటారు. ఆ పరిస్థితి ఉన్నది ఇప్పుడు. సో క్యాచ్మెంట్ ఏరియాని ప్రొటెక్ట్ చేయడం అంటే అక్కడ ఉన్న అడవిని కూడా పెంపొందించాలి. అక్కడున్న రైతులకు అవగాహన కల్పించి వాళ్ళు వాడే ఈ కెమికల్స్ కానీ ఇవి ఆర్గానిక్ ఇలాంటి పద్ధతులు చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసి అట్లా మనకు కొన్ని ప్రోగ్రామ్ చేయాలి. అక్కడ చేసినప్పుడు డెఫినెట్గా క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్ అయ్యకుండా మనకు అట్లీస్ట్ ఎంట్రీ లెవెల్లో ఈ యొక్క ఎస్టీపీలు పెట్టే ఆవశ్యకత ఉండదు. సరే, ఇక పొల్యూటెడ్ వాటర్స్ ఎక్కడైతే మనకు ఎంటర్ అవుతున్నాయో పాయింట్ దగ్గర, పాయింట్ అంటే ఏ పైపులకించి అయితే నీళ్ళు అన్న పడుతుంటాయి మూసీలకు కానీ, ఆ పైపుల వాటర్ అంతా డైవర్షన్ చేయాలి. డైవర్షన్ ట్రైన్స్ అంటాం మనం. చేసేసి మళ్ళీ విడిగా ఎస్టీపీలు పెట్టి ఆ ట్రీట్ అయినాకనే తేవాలి. సరే, కావాలే మనకు మూసీలో మినిమం ఫ్లోస్ ఉండాలి, అది ఎగ్జిస్ట్ కావాలని అంటే తీసుకురావాలి. గోదావరికేంచో కృష్ణకేంచో ఆల్రెడీ ప్రాణహిత చేవెళ్ళ అని పేర్లు కూడా పెడతాం కదా. మరి చేవెళ్ళకి వచ్చిన నీళ్ళు ఆటోమేటిక్ మూసీలోకి వచ్చినట్టే కదా. సో అన్నప్పుడు ఆడ ఫుల్ స్టాప్ పెట్టి ఆ నీళ్లు తెచ్చి కొన్ని మినిమం
ఫ్లో అయ్యేటట్టు చూస్తే అప్పుడు డెఫినెట్గా మంచిగా ఉంటుంది. అయితే ఇంకొక అంశం ఏంటంటే ఫ్లడ్ రిస్క్ అనేది చాలా పెరుగుతున్నది. ఇది అఫ్కోర్స్ ఇక్కడ ఏవైతే ఛానల్స్ ఉన్నాయో లేదా డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్నాయో అట్లనే నదిని కుచించుకుపోయినందుకు సో ఆటోమేటిక్గా ఏమైందంటే వాటర్ అనేది సడన్గా ఆ ఇండ్లలోకి పోవడము, కాలనీలకు పోవడము, రోడ్లు జలమయం కావడము, వరదలల్లో కొన్ని ప్రాణ నష్టాలు జరగడము ఇది పెరుగుతున్నది మనకు. సో దాన్ని స్టోరేజ్ చేసినప్పుడు దాని ఫ్లోని మనం కంట్రోల్ చేసినప్పుడు ఈ యొక్క ఫ్లడ్ రిస్క్ అనేది మనము తగ్గించవచ్చు. అట్లనే ఈ వరదల్ని కూడా కంట్రోల్ చేయాలంటే ఒక వాటర్ బాడీకి ఇంకో వాటర్ బాడీకి ఏదైతే కనెక్టింగ్ లైన్స్ ఉండేనో, ఛానల్స్ ఉండేనో వాటిని రివైవ్ చేయాలి. కావాలంటే మనకు జాగలేదంటే అండర్ గ్రౌండ్ అన్న చేసి ఆ నీళ్లు అటు కనెక్ట్ అయ్యేటట్టు చేస్తే కూడా మనకి ఫ్లడ్డింగ్ అనేది కాదు. అది కూడా ఒక ముఖ్యమైన కారణం. టోటల్గా మనం హైదరాబాద్ డక్కన్ భూమి అని అంటాము. ఇక్కడ ఉన్న జియాలజికల్ ఫార్మేషన్స్ అవన్నీ చూస్తే మనకు ఈ మొరం అనేది ఉంటుంది, కింద బేస్ రాక్ ఉంటుంది, గ్రానైట్ అనండి లేదా పెనిన్సులర్ నీస్ అనండి. సో టోటల్గా గ్యాప్స్ ఏవైతే ఉంటాయో అక్విఫర్ స్టోరేజ్ అది లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఒక్కో దగ్గర బండరాయి వస్తుంది. బట్ స్టిల్ ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో మనం అక్కడ ఇది పెంపొందించాలి. అంటే రీఛార్జ్, ఇప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగు, రెయిన్ వాటర్ రీఛార్జ్ అనేది ఈవెన్ ఒక ఇల్లు కట్టినప్పుడు కూడా మనము ట్యాక్సులు కట్టే పద్ధతిలో కూడా కొంచెం అమౌంట్ గవర్నమెంట్కి ఇస్తున్నాం. మరి ఫండ్స్ కూడా కొన్ని కోట్లలో ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఇంటి మనిషిని నువ్వు నీళ్లు పట్టాలి, నీళ్లు ఇంపాలి అనేది ఒక పద్ధతి ఉంటుంది. అది ఎప్పుడు కరువు వచ్చినప్పుడు ఎండాకాలం మాట్లాడే మాట. ఈ ఎండాకాలం కాగానే వెంటనే వర్షాకాలం వస్తుంది. ఆల్రెడీ వాళ్ళు వరదలు ఉన్నాయని మళ్ళీ మాట చెప్పాం. అంటే ప్రాబ్లం ఏంటంటే ఏడ ఇంకించాలి, ఏడ ఇంకించొద్దు అంటే జోనింగ్ అనేది చేసి ఇక్కడ పొటెన్షియల్ ఉన్నది, ఇక్కడ అక్విఫర్ రీఛార్జ్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంది, అట్లా ఏరియాస్ ఐడెంటిఫై చేసి అక్కడ ఎంకరేజ్ చేయాలి. మనం ఆల్రెడీ లో లయింగ్ ఏరియాస్ ఉన్న దగ్గర ఉల్టా అవుతుంది కదా. సో అట్లాంటి మనకు ఒక మ్యాప్ క్రియేట్ చేసి ఇంకా కొన్ని కామన్ ఏరియాస్ ఏమన్నా ఉంటే గవర్నమెంట్ ఏమైనా రెవెన్యూ ల్యాండ్స్ లేదా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి ఎక్కువ ల్యాండ్ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఏరియాలో మనము వెట్ ల్యాండ్ ఎకో సిస్టమ్స్ లాంటివి క్రియేట్ చేస్తే కూడా ఈ నీళ్లు ఇంకడము, అక్కడ స్టోరేజ్ కావడము, ఆ ఫ్లడ్ ప్రివెన్షన్ చేయడము, అట్లే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా నీరు ఒక లభ్యత పెరగడము ఇవన్నీ అవుతాయి. అయితే వేస్ట్ మేనేజ్మెంట్ ఒక ముఖ్యమైన అంశం. ఇందులో మనకు రెండు రకాల వేస్ట్లు అనుకోవాలి. ఒకటేమో డిగ్రేడబుల్ వేస్ట్, రెండోది ఏంటంటే లైక్ కన్స్ట్రక్షన్ వేస్ట్. అందులో మెటల్స్ ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, రకరకాలు స్టీలు సీకు ఏదైనా ఉండొచ్చు, ఈవెన్ కెమికల్స్ ఉండొచ్చు. సో ఆర్గానిక్ లాంటిదేమో ఒక బై ఛాన్స్ ఒక కుంటలకు ఎంటర్ అయినా అది కూడా డేంజరే. బీఓడి అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. సో అక్కడ ఉన్న లైఫ్ చనిపోయి డెడ్ అనేది క్రియేట్ అవుతుంది. మరి ఈ కన్స్ట్రక్షన్ వేస్ట్ ఇంకా డేంజర్. ఇది నింపేస్తారు, రాత్రి నింపేసి అట్లనే చాలా వాటర్ బాడీస్ ఇవాళ ఎంక్రోచ్ అయినాయి. అంటే ఈ కన్స్ట్రక్షన్ వేస్ట్ ఏషిటోల మూలాన కూడా అయ్యింది. అది వేసి నింపి కంప్లీట్గా ఆ నీళ్లు లేకుండా చేసి, సో ఇది చాలా డేంజరస్ థింగ్ అన్నట్టు. సో ఇప్పుడు కూడా మనోళ్ళు డిమాలిషన్ చేసినప్పుడు చాలా కన్స్ట్రక్షన్ వేస్ట్ అక్కడనే ఉంది. మరి అది ఎట్లా తీస్తాము, ముందేసిన కన్స్ట్రక్షన్ వేస్ట్ని కూడా ఎట్లా తీస్తాము, అది తీసి మళ్ళీ ఏడేయాలి, ఇవన్నీ మళ్ళీ ఒక దగ్గర వేసిన గుట్టల లెక్కనే అవుతాయి. సరే అట్లాగనే మన ఐలాండ్స్ అన్న క్రియేట్ చేసి సేవ్ చేస్తాం ఆ వాటర్ బాడీస్ని. సో ఖర్చుతో కూడుకున్న పని. వాళ్ళని ఎట్లా ట్యాక్స్ చేస్తాం, నిజంగా ఎవరు వేసారో ఒరిజినల్గా వాళ్ళ ద్వారానే దీపించాలి. సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు.